వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వరద బీభత్సం అనేది మనం చూస్తూనే ఉన్నాం. న్యాచురల్ కెలామిటీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. మేఘావృతం అయిపోతుంది, బంగాళాఖాతంలో వాయుగుండం వస్తుంది, వచ్చిన వెంటనే మరిగో ఇంత స్థాయిలో 1930లోనే ఎప్పుడు పడింది ఇంత స్థాయి వర్షం, ఒకసారి మళ్ళీ ఇప్పుడే ఇంత పడ్డం. దాదాపు ఒక 50 ఏళ్ల చరిత్రలో విజయవాడలో 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం అనేది ఒక రికార్డు. అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనలైజ్ చేసుకుంటూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఓ పక్కన ముఖ్యమంత్రి ముందుండి ప్రతి చోటకి వెళ్తూ ఉంటే, దీని మీద ప్రతిపక్షంగా మేము కోర్టుకు వెళ్ళైనా సాధించుకుంటాం ప్రతిపక్ష హోదా, ప్రజలు మమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ 39% ప్రజలు మాకు ఓట్లు వేశారు కాబట్టి మేము బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ముందుకు వెళతాము అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటిది ఓకే, అక్కడి వరకు పర్వాలేదు. ప్రజలు మా వైపు ఉన్నారు అనుకోవడం, ప్రజల పక్షాన మేము పోరాడతాం అనుకోవడం తప్పులేదు. కానీ వారు చేసేటువంటి కొన్ని పనులు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో భయాందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతి మీద వాళ్ళకి అంత అకసు దేనికో నాకు అర్థం కాదు. 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి ఆ 29,000 మంది రైతుల కుటుంబాలు, వాళ్ళ మీద ఎందుకంత కక్ష నాకు అర్థం కావట్లేదు. ఏమనంటే దానికి ఒక కులముద్ర వేసేస్తున్నారు. సోషల్ మీడియా అంతా కూడా నిన్నటి నుంచి చూస్తే మొత్తం అంతా అమరావతి మునిగిపోయింది 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 అంటే అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి సైతం వైఎస్ఆర్సీపీ నుంచి. మరి దీనికి సమాధానం వాళ్ళే చెప్పాలి. ఎందుకు ఈ బురద రాజకీయం చేస్తున్నారు? ఈ సమయంలో ప్రజల్లోకి వెళ్ళి ప్రతి నాయకులు కూడా 11 మంది ఎమ్మెల్యేలు సైతం ప్రజల్లోకి వచ్చి ఎక్కడికక్కడ వెళ్ళి సహాయక చర్యలు, రే మన రండ్రా మన కార్యకర్తలందరూ మనం అందుబాటులో ఉండాలి, ఇగో ప్రభుత్వ యంత్రాంగం ఇలా పనిచేస్తోంది, వాళ్ళకు కూడా మన సహకారం అందించాలి, వాళ్ళు తప్పు చేస్తుంటే చొక్కా పట్టుకొని మనం అక్కడ నిలదీయాలి. ఈ పంధా ఎక్కడా లేదు. సో పూర్తి వివరాలు డిబేట్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రతినిధి భవానీ శంకర్ గారు, అలాగే అనలిస్ట్ జయరామ్ గారు, వైఎస్ఆర్సీపీ నుంచి గోపాల్ రెడ్డి గారు. నమస్కారం సార్. గోపాల్ రెడ్డి గారు, మొదటి ప్రశ్న మీకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల మీ పంధా ఏంటి, మీ చిత్తశుద్ధి ఏంటి అసలు? అదే మొదటి సమాధానం మీకే సార్. మూర్తి గారు, మీరు ఒక నిర్ణయానికి వచ్చేసి మీ స్టేట్మెంట్ ఒక యాంకర్ కాకుండా మీరే ఒక పార్టీ తరఫున మాట్లాడినారు. క్షమించాలి, పార్టీ అనొద్దు, నా వ్యక్తిగత అభిప్రాయం అనండి, ఒప్పుకుంటా. పార్టీ తీసుకురావన్నా టీడీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, బీజేపీ వాళ్ళు క్వశ్చన్, మీరే చేయాలి సార్ క్వశ్చన్, మమ్మల్ని కారణం చేయాలి సార్. మేము మాట్లాడడం ఏముంది, మీ అభిప్రాయం ఏంటి అంటే మేము చెప్తాము. మీరు ఎక్కడా లేని విధంగా ప్రతిపక్షమే ఎట్లా దుర్మార్గమైన పాత్ర పోషిస్తారని మీరు ఒక నిర్ణయానికి వచ్చినాక మేమేం మాట్లాడతామంటే నేను మీరు మీ అభిప్రాయం ఏమంటే చెప్తాను. మీ అభిప్రాయం కానీ కూడా నేను మాట్లాడలేను. నా అభిప్రాయం పక్కన పెట్టండి. రాష్ట్రం పట్ల మీ అభిప్రాయం, మీ పార్టీ యొక్క అభిప్రాయం ఏంటి? సాక్షాత్ ముఖ్యమంత్రి పొగుడుతూ సాక్షాత్ ముఖ్యమంత్రి ముందు నడిపిస్తున్నాడు, ప్రతిపక్షం ఏమైందని మీరు మాట్లాడుతున్నారు. ఇంత ముందు కూడా వరదలు వచ్చాయి విజయవాడలో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్తాను ఒక 2-3 విషయాలు చెప్తాను, అంత ఎక్కువ మాట్లాడను. ప్రభుత్వం పూర్తిగా వర్షాన్ని అంచనా వేయలేకపోయింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే హెచ్చరిస్తున్నది, వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది భారీ వర్షాలు ఉన్నాయి. భారీ వర్షాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ శాఖ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ అప్రమత్తతో లేకుండా ఈ పెను ప్రమాదం జరిగింది నేనంట. తర్వాత ప్రతిపక్షం దగ్గరికి వెళ్దాం. ముందు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ప్రభుత్వము పూర్తిగా ముగ్గు నిధుల్లో ఉన్నారు కాబట్టి ఇంత ఉపద్రవం జరిగింది. రెండో విషయం చెప్తాను. రిటర్నింగ్ వన్ లాస్ట్ టైం ఏమండి వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంగా నివాస ప్రదేశానికి అది మునిగిపోవాలని వైఎస్ఆర్సీపీ బోట్లు అడ్డబెట్టింది, గేట్లు కానీ. లోకేష్ గారు ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు. అడ్డబెట్టి నీళ్లు ఆపేసి చంద్రబాబు నాయుడు ఇల్లు. భవానీ శంకర్ గారు, మీది పక్కన వేరే టీవీ ఏమైనా చూస్తుంటే ఒకసారి మ్యూట్ లో పెట్టండి, వేరే నాయిస్ వస్తుంది అక్కడ ఎవరి దగ్గర నుంచో. కూర్చున్నారు. ఇప్పుడేందో మళ్ళీ ఆయన దుర్మార్గమో లేకపోతే మన దరిద్రమో లేకపోతే మన దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు
పూర్తిగా మునక ప్రాంతం ఉంది, అది కూడా ఆక్రమించున్నారు. దాని గురించి మీ వాయిస్ క్లారిటీ లేదు గోపాల్ రెడ్డి గారు, నీళ్లు మీ వాయిస్ క్లారిటీ లేదండి. చెప్పండి. అంటే ఇక్కడ డైరెక్ట్గా గోపాల్ రెడ్డి గారికి ప్రశ్న అడిగాం. వాళ్ళని అడిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల మీ స్పందన ఏంటి, మీ యొక్క చిత్తశుద్ధి ఏంటి, మీ పంధా ఏంటి అని. ఎందుకు అనంటే యాక్చువల్లీ ఈ డిబేట్ నిన్నే జరగాలి, ఆదివారం. అందులోనూ బర్నింగ్ టాపిక్. ఎందుకు అంటే ఒక రాష్ట్ర పౌరుడిగా ఇలాంటి తప్పుడు సమాచారం వీళ్ళు గాల్లో స్ప్రెడ్ చేస్తూ ఉన్నప్పుడు ఖండించాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుంది యాజ్ అ మీడియా పరంగా. సో నిన్న ఇక్కడ ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితులు వాటితో టెక్నికల్ ఇష్యూస్ తోటి నేను అవ్వలేదు. బట్ ఇవాళ దాకా చూసాం. అట్లీస్ట్ మారుతారు, సరే నిన్న ఏదో ఖాళీగా ఉంటారు కాబట్టి ఆదివారం సెలవు రోజు అన్న దాంతో వాళ్ళు ఇష్టం వచ్చి ఏదో మాట్లాడారు అనుకుంటే ఈరోజు ఉదయం మొత్తం మళ్ళీ మొదలుపెట్టారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ట్వీట్లు ఎలా ఉన్నాయంటే అమరావతి మునిగిపోయింది, అమరావతి అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఏం లేదు. పైగా ఇంకొకళ్ళు అంటారు ప్రజల్ని రక్షించడం కోసం ఉపయోగపడాల్సిన స్పీడ్ బోట్ ఒకటి మొత్తం పక్కన వీడి కోసం పెట్టారు అంటూ. అసలు ఒక ముఖ్యమంత్రిని ఎటువంటి పేరుతో పిలవకూడదు అటువంటి పేర్లతో పిలుస్తూ ట్వీట్లు వేసుకోవడం వీళ్ళు. అన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి వీళ్ళు చేసినటువంటివి, వీళ్ళ సపోర్టివ్. ఇంకా దిక్కుమాలిన విషయం ఏమిటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళు కూడా ఆఖరికి అమరావతి మీద పడి ఏడవడం. ఎందుకు? దీనికి తోడు భవానీ శంకర్ గారికి మేబీ కోపం వస్తుందేమో నేను కొన్ని పేర్లు చెప్తే. వారికి సంబంధించి కొంతమంది కార్యకర్తలు ఒక పక్కన రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారేమో ప్రభుత్వం నిజంగా ఏం చేయాలో అదే చేస్తోంది అంటూ ఆవిడ చెప్పడం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా గ్రౌండ్ లెవెల్లో సుజనా చౌదరి గారు కానీ మిగతా వాళ్ళు కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండి పనిచేస్తూ ఉండడం ఇది ఉంటే, సోషల్ మీడియా దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు చేసేటువంటి ఈ దిక్కుమాలిన ప్రచారం వీళ్ళని ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోంది అనేది ఇప్పటికీ అర్థం కానటువంటి ఒక ప్రశ్న. సో బీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధాని అమరావతి మునిగిపోయినా కూడా బోట్లు తిరిగేలా డిజైన్ చేసిన చంద్రబాబు. విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ 2009 నుంచి ఉన్నటువంటి దాన్ని 2024లో వీళ్ళే కట్టేశారు అన్నట్టుగా ప్రచారం. తర్వాత బెజవాడ వాసులకి శాపంగా మారిన చంద్రబాబు నిర్లక్ష్యం. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించిన కూటమి ప్రభుత్వం అవగాహన లోపం. ఏం చేద్దామని వీళ్ళు. తర్వాత చంద్రబాబు నాయుడు అద్దె కొంప, అది మునిగిపోతే ఏంటి, కూలిపోతే ఏంటి దాని గురించి అంత చర్చ కూడా అవసరం లేదు. ఆవిడ ఉంటే ఉంటాడు ఆయన, లేదంటే లేదు. ప్రజల్లో తిరుగుతున్నాడు బస్సు వేసుకొని, మరి ఇప్పుడు ఆ వరద నీళ్లలో తిరుగుతున్నాడు. ఆయన కొంపలో పట్టించుకునేదానికి ఏమీ లేదు. చెప్తారు కదా హైదరాబాద్లో అంకంత కొంప కట్టుకున్నాడని, అవసరమైతే అక్కడికి ఇళ్ళు వస్తారు. లేదంటే విజయవాడలో ఇంకా చాలామంది అభిమానులు ఇళ్ళు ఉన్నాయి, కార్యకర్తలు ఇళ్ళు ఉన్నాయి, పార్టీ కార్యాలయం ఉంది, అవసరమైతే అక్కడే ఉంటాడు. ఆ కొంప మునిగిపోతే ఎంత, మునిగిపోకపోతే ఎంత ప్రస్తుతానికి దాని మీద వైఎస్ఆర్సీపీ అంత కాన్సన్ట్రేషన్ అవసరమా? ఒకటి. రెండోది ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా ఉన్నాయి. దుర్మార్గపు ప్రభుత్వం, బిడ్డ ఆకలితో ఉందని తల్లి చేయి చాస్తూ ఉంటే నువ్వు ఉండమ్మా అని చెప్పి ఈయన అరుస్తున్నట్ట. పక్కన విజువల్స్ చూస్తున్నారు కదా, డ్రోన్ టెక్నాలజీని ఈరోజు డ్రోన్స్ తెప్పించి పాల ప్యాకెట్లు కానీ లేదు అంటే మెడికల్కి సంబంధించినటువంటివి కానీ మందులు ట్యాబ్లెట్స్ ఇవన్నీ కానీ అత్యవసర పరిస్థితిలో ఉన్నటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా డ్రోన్స్ తోటి ఎక్కడికక్కడ జియో ట్యాగింగ్ చేసుకుంటూ వాళ్ళ లొకేషన్ ఎక్కడ ఏంటనేది సేఫ్టీ తోటి ప్రభుత్వం అక్కడ పంపిస్తోంది. అయినప్పటికీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం అనేది శాపంగా మారుతోంది. ఈరోజు విజయవాడ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఈరోజు వర్షపాతం నమోదయ్యింది. హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం దానికి తగ్గట్టుగా స్పందించింది. ప్రతి ఒక్కదానికి క్లియర్ కట్ అప్డేట్స్ అనేవి ఉన్నాయి. దిగువకి వదలడానికి అసలు ముందు ఇన్ఫ్లో ఎంత వస్తుంది అనే దాని మీద అంచనా, వర్షం ఎంత పడుతుందో అనేది చూస్తే తెలుస్తుంది. అంతేగాని ఇంత పడొచ్చు అని ఒక అంచనాతో ముందే తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఆల్రెడీ అక్కడ యంత్రాంగం స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ఈ సోషల్ మీడియాలో వీళ్ళు చేసేటువంటిది ఇదేంటి? గోపాల్ రెడ్డి గారు చెప్పండి సార్. ఇప్పుడు నేనేమంటానంటే మామూలుగా అయితే ఇంతకుముందు కూడా వరదలు వచ్చినప్పుడు లోకేష్ నాయుడు గారు ఏం ట్వీట్ చేశారు? బోటు గేట్లకు అడ్డబెట్టేసి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేట్టుగా చేశారన్నాడు. అది సాధ్యమా?
ఎందుకు ఆ రోజు అంత చౌకబారు ఆరోపణలు చేశారు? ఆ రోజు కూడా పెద్ద వరదలే వచ్చినాయి కదా, ఆ రోజు కూడా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడవచ్చు కదా, ఆ రోజు కూడా వరుసగా నడుము బిగించి సెంటర్ లో ఉండొచ్చు కదా. ఈ రోజు మీరు ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ప్రతిపక్షాన్ని ఎండగడుతున్నారు మీరు మీడియా పరంగా. ఇప్పుడు సోదరులు ఎవరు మాట్లాడినా నాకేం ఇబ్బంది లేదు. వాళ్ళంటే వాళ్ళ పార్టీ స్టాండ్ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మమ్మల్ని కారణం చేసే ప్రయత్నిస్తారు, వాళ్ళ ప్యానల్ లెక్క వచ్చాక ధర్మం. మీరేమంటారు? న్యూస్ 360గా ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది అన్నప్పుడు ఇంకా మనము సమాధానం ఉండదు సార్ మీరు చెప్పేది. అంటే ప్రభుత్వం మంచి చేస్తే ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని చెప్పకూడదు మీడియా అనేది మీ సిద్ధాంతం అంటారు, అంతేనా సార్? ప్రభుత్వం మంచి చేస్తే మంచి అనేది చెప్పకూడదు అనేది మీ సిద్ధాంతం అంటారు. మా సిద్ధాంతం మంచిదని కాదు, మీరు అదే అంటున్నారు కదా మమ్మల్ని. నేను మొత్తం నిద్రపోయిన ప్రభుత్వం. సరే, సూటిగా ఒక ప్రశ్న అడుగుతా, సూటిగా ఒక ప్రశ్న అడుగుతా సార్, సూటిగా ఒక ప్రశ్న అడుగుతా గోపాల్ రెడ్డి గారు, సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. 2019 మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2019, 2020, 2021, 2022లో కూడా రాష్ట్రానికి వరదలు వచ్చాయి, గోదావరికి కృష్ణా కూడా వరదలు వచ్చాయి. ఏరియల్ సర్వేలు చేశారు తప్పితే ఏ రోజైనా వరద ముంపు ప్రాంతాల్లోకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా ఈ రోజు దాకా? అదే జగన్మోహన్ రెడ్డి చెప్పండి, అంతేనా? మీరేమన్నా వెళ్ళారా అని అడిగాను, దానికి మీకు తెలిస్తే చెప్పండి. ఎస్ఆర్ను మీరు ఇంకేమైనా అడిగట్టు అడగండి, ఒకటిసారి చెప్తాము. మళ్ళీ అదే ప్రశ్న అయితే పర్లేదు అని చెప్పారు. అదొకటి. తర్వాత ఎందుకు అలసత్వం? ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళింది, ముఖ్యమంత్రి వెళ్ళారు, ముఖ్యమంత్రి వెళ్తే ముఖ్యమంత్రి నివాసం మునిగిపోతుందని ఇంకోటన దాని మీద ఎందుకు? ముందుగో ఇక్కడ ఇంత వరద వచ్చింది సార్, ఇక్కడ మనం ఇలా చేయాలి, ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ఇచ్చేస్తూ ఉంటే ఎవరున్నారు? మీ నాయకులు గ్రౌండ్ లెవెల్లో ఉండి పనిచేసినటువంటి వాళ్ళు ఎవరో ఒకసారి ప్రజలకు తెలియజేస్తారా? సార్, నేను ప్రభుత్వం పైన నిలదీయడం లేదు, ప్రభుత్వం ఏమరపట్టుకున్నంత మాత్రం అంటున్నాను. ఇంతకుముందు కూడా మా ప్రభుత్వం పైన కూడా వాళ్ళు విమర్శలు చేసినప్పుడు సద్విమర్శలు చేయలేదు అంటున్నాను. వాళ్ళు కన్స్ట్రక్టివ్ మెథడ్ లో వాళ్ళు కూడా రాలేదంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేరు అంటే నేనే ప్రభుత్వం డైరెక్ట్ గా అంటే దిగితే మామూలుగా మొత్తం ఉండే యంత్రాంగం అంతా నా పైన దృష్టి ఉంటారు కాబట్టి నేను తర్వాత వెళ్తానని అతను చెప్పాడు. అంతేగాని ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేసినాడు, జగన్మోహన్ రెడ్డి అసలు నాయకుడు ప్రతిపక్ష నాయకుడు పనికిరాని మీరు న్యూస్ 360 సర్టిఫికేట్ చెప్తా ఉంటే మీరు వాళ్ళిద్దరు అవసరం లేదు, మన ఇద్దరు మాట్లాడుకోవచ్చు. అది నా అభిప్రాయం. మీరు మాకు ఎలాంటి అభిప్రాయం మీరు ఇవ్వండి, తప్పులేదు. ఇప్పుడు ఎవరు బోట్లు అడ్డు పెట్టారండి? చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు బోట్లు ఎవరు అడ్డు పెట్టారు అంటున్నా. అంత రిటర్నింగ్ వాళ్ళు కృష్ణలంక, యనమల కుదురు అన్ని గ్రామాలన్నీ 1,00,000 మంది సేవ అయినారు ఈ రోజు ఆ రిటర్నింగ్ వాళ్ళ వల్ల. నిన్నంతా కూడా మీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో, తర్వాత మీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మీడియాలో ఎవరైనా లేనిపోని ఆరోపణలు చేస్తే టీడీపీ సోషల్ మీడియా అయినా, వైసీపీ సోషల్ మీడియా అయినా, ఏ సోషల్ మీడియా దుర్మార్గం పరిస్థితి తప్పు నేనంట. అవునా? అయితే అమరావతి మునిగిపోయింది, మీడియా అంటే న్యాయమూర్తి పాత్రలో ఉండాలి. అదే చేస్తున్నాం, న్యాయమూర్తి పాత్రే చేస్తున్నాం. ఇక్కడ తప్పు చేస్తే తప్పనే చెప్తాం, ఒప్పు చేస్తే ఒప్పనే చెప్తాం. అమరావతి మునిగిపోయింది అన్న ప్రచారం అంబటి రాంబాబు గాని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, మీ అధికారిక సోషల్ మీడియా ఎందుకు చేసింది? అదే సార్ నేను చెప్తాను సార్. మూర్తి గారు, ఇప్పుడు మూర్తి గారు దేశమంతా రాష్ట్రం గెలిచిన రోజు లాండర్ లేకుండా కొన్ని వందల విగ్రహాలు పగలగొట్టేసి వందల విగ్రహాలు తలలు పగలగొట్టేటప్పుడు మీడియా మాట్లాడుతుండాల్సింది. మీరు తప్ప బ్యాక్గ్రౌండ్ లో ఎవరితో వేరే డిస్టర్బెన్స్ వస్తుంది, అప్పుడు మీరు మాట్లాడుండాలి అంటున్నా. అప్పుడు మీరు అన్యాయము, ప్రభుత్వం వస్తే పరిపాలన చేయండి, ఈ విధంగా దాడులు చేయకుంటే న్యూస్ 360 వాళ్ళు బాగా మాట్లాడుతుంటే మీరు న్యాయమూర్తి పాత్రలు ఉండేవాళ్ళు. మీరు అటువంటి చర్చ పెట్టండి. ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలపై చర్చ పెట్టండి. చెప్పాము సార్. ఎవరెవరి తలలు పగలగొట్టారు, ఎవరెవరి విగ్రహాలు పగలగొట్టారు, ఎవరెవరి హయాంలో ఏమేమి జరిగాయి,
2019 నుంచి 14 వరకు 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది, 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, ఏ తప్పుడు ప్రచారాలు చేశారు, ఏ అబద్ధ ప్రచారాలు చేశారు, ఎవరిని వేటు వేశారు, ఎవరి మీద కత్తి రక్తం పూశారు, అన్నిటి మీద చర్చ న్యూస్ 360 మాత్రమే కాదండి కృష్ణమూర్తి అని నేను కూడా చేశాను. నాకు ఒక్కటే చెప్పండి సార్, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది అని నిన్న మీరు ప్రచారం ఎందుకు చేశారు మీ పార్టీ వాళ్ళు? ఎందుకు మా గుట్లవల్లి సంఘటన గురించి ఎందుకు అట్లా దాచిపెడుతున్నారు? మీరు అమరావతి మునిగిపోయింది అని ఎందుకు ప్రచారం చేశారు? వరద బాధితులను రక్షిస్తాను కదా, ఈ చర్చ ఎందుకు? మీరు బాగా చేస్తుంది ప్రభుత్వము, బాగా చేస్తున్నారు మీరే చేస్తుంటే చేయవచ్చు కదా. మీరు తప్పుడు ప్రచారాలు దేనికి చేయడం? ఈ తప్పుడు ప్రచారాలు దేనికి? మీ పార్టీకి చెప్పండి, మీ పార్టీ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళండి. చర్చ ఏముందండి? మీరు మీరు మమ్మల్ని ప్రశ్నించారు, మంచిది, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. గోపాల్ రెడ్డి గారు నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు నన్ను ప్రశ్నించారు, మీరు ఇలా చెయ్యండి అని చెప్పి మీరు ప్రశ్నించారు, నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు. అట్ ద సేమ్ టైం మీరు తప్పు జరిగింది అంటే తప్పని అంటున్నారు కాబట్టి మీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో సోషల్ మీడియాలో వాళ్ళ దగ్గర ప్రభుత్వం పట్ల దుర్మార్గంగా ప్రవర్తి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటే ఒక్క సెకండ్ సార్, అక్కడికే వస్తున్నా. భవానీ శంకర్ గారు, యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దిస్. వారు అంటున్నారు తెలుగుదేశం పార్టీ, గోపాల్ రెడ్డి గారు వెయిట్ చేయండి. చెప్పండి మూర్తి గారు. వారు అంటున్నారు సార్ మాట్లాడండి, గోపాల్ రెడ్డి గారు వారిని మాట్లాడండి, ఒకసారి మీ టర్న్ వస్తుంది, మీరు మాట్లాడండి. వారు అంటున్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళ సంగతి ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. ఎప్పుడు అధికారం కోల్పోయిన 3 నెలల తర్వాత వారు ఇప్పుడు అడుగుతున్నారు. అలాగే మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని, నేతలని, అలాగే జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని, అంటే పార్టీల పరంగా ఒకటైతే నార్మల్గా ఉండేటువంటి మీడియాకి సంబంధించినటువంటి జర్నలిస్టుల్ని, సీనియర్ జర్నలిస్టులు లేదు, కొత్తగా వచ్చిన నాలాంటి జర్నలిస్టులకి లేదు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎన్ని కేసులు పెట్టారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎన్ని చేశారు, ఇవన్నీ కూడా ప్రశ్నించాలి. ఒక పాయింట్ అయితే, నిన్న ఒక పక్కన కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ప్రతి ఒక్కళ్ళు అధికార యంత్రాంగం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం తిండి తిప్పలు ఉన్నాయో లేదో, వాళ్ళకి మంచినీళ్ళన్న తాగారు లేదో తెలీదు, అర్ధరాత్రి 3:30-4 గంటల వరకు ముఖ్యమంత్రి బోట్ వేసుకుని అక్కడ ఏరియాల్లో తిరిగి ధైర్యం చెప్తూ ఉంటే, ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అండి, నేను ఎవరిని పేరు పెట్టి నేను అనట్లేదు, వాళ్ళ నేతల్ని కూడా పేరు పెట్టి అనట్లేదు, వీళ్ళు చేసినటువంటి ఈ తప్పుడు ప్రచారానికి మరి వీళ్ళని ఏం చేయాలి ప్రభుత్వం? మీరు చెప్పండి దానికి. డిబేట్లో పాల్గొన్న మూర్తి గారికి, మన వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి గారికి, తెలుగుదేశం నాయకులు గారికి ధన్యవాదములు. ఇక్కడ మనం ఫస్ట్ గమనించాల్సింది ఏమంటే, ఇది ప్రకృతి విలయం, దీన్ని ఎవరు అంచనా వేయలేరు. వర్షం వస్తుంది అంటే ఇంత పర్సెంటేజ్ వర్షం వస్తుంది అని ఎవరు చెప్పలేరు. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ వర్షం వచ్చింది అని అంటే 7 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లకే సిటీ అంతా కుంగిపోతుంది, మొత్తం నీళ్లు జలమయమవుతుంది. మనం ఆలోచించాల్సింది అంటే, ఇక్కడ వచ్చిన వర్షం 27 సెంటీమీటర్లు ఒక్కసారిగా పడిందంటే అది ఎంత భారీ వర్షం అనేది మనం ఊహించలేం. అది ఎవరు ఊహించలేని ప్రకృతి విలయం అది. ఇక్కడ మనం చేయాల్సింది, గోపాల్ రెడ్డి గారు పెద్దలు, నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏమంటే, మనం విమర్శించేది పక్కన పెడితే ఈ టైంలో మన ప్రజలకు ఏ విధమైన సహాయం చేయాలా, ఏ విధంగా మన పార్టీ నుంచి మనం ఏ విధంగా తోడ్పడాలా అనేది ఆలోచించి, ఇన్ని పార్టీ వాళ్ళు, నేనేం టీడీపీ అని చెప్పడం లేదు, జేఎస్పీ అని చెప్పి బీజేపీ, ముగ్గురు కూటమిలో అందరూ కలిసి, అన్ని నాయకులు కాకుండా కొన్ని ఆర్గనైజేషన్స్ అందరూ కలిసి చేస్తున్నారు. మీ పార్టీ తరఫున కూడా మీరు కూడా వచ్చి, మీరు ఈ టైంలో చేయాల్సిన పని ఏమంటే, ప్రజలకు ఏ విధమైన మనం హెల్ప్ చేస్తాం, ఇప్పుడున్న పరిస్థితులు ప్రజలకు ఏ విధంగా మనం అండదండంగా ఉండాలి అని ఆలోచించి మీరు కార్యక్రమం చేయాలా. మళ్ళీ ఆ తర్వాత ఈ ప్రకృతి విలయాలు ఇవన్నీ మన ఈ కష్టాలని సర్దుదిద్దినప్పుడు మీరు రాజకీయంగా విమర్శలు ఏం చేసినా కూడా దానికి సమాధానాలు ప్రతిపక్షంగానో పరోక్షంగానో అన్ని రకాల ఉంటాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం పాటించాల్సింది, సోషల్ మీడియాకు అడ్డం పెట్టుకొని ఊరికి కామెంట్ చేసేది కాకుండా ఎటువంటి సలహాలు ఇవ్వాలి, ఏమి చేయాలి, ఈ టైంలో ఏ విధంగా చేస్తే మనం ప్రజలకి హెల్ప్ చేయగలుగుతాము, వాళ్ళకి ఏ విధంగా
మనం భరోసా ఇవ్వగలుగుతాము, వాళ్ళు ఏ విధంగా మనం కష్టాల నుంచి బయటకెళ్తామని ఆలోచనలో ఉంటే ఎంతో బాగుంటుంది. అది లేకుండా మనం చేసేది కాకుండా ఇప్పుడు విమర్శించేది, అప్పుడు ఏదో జరిగింది ఇప్పుడు జరిగింది అనుకుంటే ఆ విధంగా మనం పాతకాలానికి పోతే అసలు ఆంధ్ర ప్రజలు ఏ రోజు బిరుదు ఇచ్చారు పోయిన మాజీ సీఎం గారికి, పరదాల సీఎం గారు అనేసి. ఏ రోజు ఏ కష్టంలో కానీ ఎక్కడ కానీ వచ్చింది ఏం లేదు. ఆయనంతా ప్రెస్ మీట్లు, డిబేట్లు, మామూలు ప్రజలకు అందకుండా రాజకీయ నాయకులకి, ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి మేము కాదు, ఆ పార్టీ వాళ్ళే చెప్పారు. ఇది మేము విమర్శించడానికి మేము అనడం లేదు, మీ వైసీపీ పార్టీ నాయకులే చెప్పిన మాట మేము చెప్తున్నాం. అంతేగాని మీ నాయకుడు మీరు నుంచి మేము బురద జల్లాను కానీ లేదా ఇంకోటి మాకైతే ఆలోచన లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది వచ్చింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాని ఎట్టుండాలంటే ఉన్న పాలన కన్నా ఎక్కువ ప్రజలకు దగ్గరగా పోవాలా. ఈ టైంలో దగ్గరగా పోయి మనం దగ్గరగా వాళ్ళకి సేవ చేసే విధంగా ఉండాలి. ఇదే మన ఈ టైంలో మనం చేయకపోతే, మన ఈ టైంలో రాజకీయాలు చేస్తే, ఇప్పుడు మనకి అమరావతి క్యాపిటల్ ఇంకోటి అని కాదు మనం ఇప్పుడు మాట్లాడాల్సింది. ఉన్న విపత్తుల్లోంచి మనం బయట ఏ విధంగా పడాలి, ఉన్న విపత్తుల్లోంచి ప్రజలు ఏ విధంగా బయట వేయాలా అనే ఆలోచనలో మనం, ఎందుకంటే ఎంతో మంది మన వాళ్ళు, మన బంధువులు కానీ ఎంతో మంది అక్కడ ఉంటారు, అన్నదమ్ములు, వాళ్ళందరూ ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం గమనించాలా. ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళు చేస్తున్నారు, అన్ని పార్టీలతో మీరు కూడా కలిసి బాగుంటది. భవానీ శంకర్ గారు, రెండు, ఇక్కడ ప్రజల ఒపీనియన్ చెప్పారే గాని గురుమూర్తి గారు గాని అతని ఒపీనియన్ గా చెప్పింటే మేము కూడా ఖండించుతాం. ఈ విధంగా సిచ్యువేషన్ ఇట్లా జరుగుతున్నప్పుడు ఈ విధంగా కామెంట్ చేయడం పద్ధతేనా, ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారని చెప్పి చెప్పారు. ఇంతకుముందు లోకేష్ బాధ్యత నాయకుడు చేశాడు సార్ అంటున్నా, అప్పుడు కూడా ఆయన కార్యక్రమం మా పైన విమర్శ చేశారు ప్రభుత్వం పైన, అప్పుడు కూడా లోకేష్ ప్రజల్లోకి వచ్చారు కదా. ఇప్పుడు ఆ టైంలో వాళ్ళేం రూమ్ లో ఏమి రాలా, హైదరాబాద్ లో కూర్చున్నారు. రాజకీయాలు మాట్లాడుతున్నారు మీరు, పరదాల ముఖ్యమంత్రి మీరు అంటున్నారు, మా పార్టీ వాళ్ళే ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ మీరే అంటున్నారు. అద్వానీ గారిని తొక్కేశాడు మోడీ గారిని నేను కూడా అంటా, నువ్వు ఒప్పుకుంటావా? చెప్పేదండి గోపాల్ రెడ్డి గారు, విమర్శలు ఇంపార్టెంట్. మనం చేసే కార్యక్రమం మనల్ని ప్రజల్లో విజయాలు అపజయాలన్నీ వచ్చేది ఏమంటే మనం చేసే కార్యక్రమం ఆధారపడి ఉంటది. నేను చెప్పింది మాట్లాడినంత వరకు, మర్యాదగా మాట్లాడినందుకు నాకు ఏమి ఇబ్బంది లేదు. మీరు మా పార్టీ నాయకుడు అన్నారు కాబట్టి చెప్తున్నా, నేను అది కూడా చెప్తున్నా. భవానీ శంకర్ గారు, గోపాల్ రెడ్డి గారు ఒకసారి హోల్డ్ లో ఉండండి, ఇద్దరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. జయరామ్ గారు చెప్పండి సార్. రాష్ట్రం కనీవిని ఎరుగని ఒక విపత్తుకి గురైంది సార్. వాతావరణ శాఖ చెప్పింది, ప్రభుత్వ యంత్రాంగాలు దానికి తగ్గట్టుగా ముందు నుంచి అప్రమత్తతోటి ఉన్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం సార్. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా చూస్తున్నటువంటిది ఏంటంటే ఒక విష ప్రచారం. అంటే ప్రజల దగ్గరికి ఒక ముఖ్యమంత్రి వెళ్ళడం కానీ, అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి పనిచేయించడం కానీ అది నచ్చలేదు అనేది ఒక పాయింటా, లేదు ఆ క్రెడిట్లో మా భాగం లేదు అనుకుని ఈ రాజకీయం జరుగుతోందా, లేదు రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్ర ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోవాలి, అమరావతి అనే దానికి ప్రపంచ బ్యాంక్ రుణం కేంద్ర ప్రభుత్వం ఇప్పించబోతోంది, దాంతో నగర నిర్మాణం జరుగుతుంది అన్నదాన్ని కూడా వీళ్ళకి ఇష్టం లేదనుకోవాలా? సోషల్ మీడియాలో ఈ విష ప్రచారం ఏంటి అని అడుగుతుంటే మీడియా కూడా వాళ్ళు ఏదో ఆపాదించేసి మీ యొక్క అఫిలియేషన్స్ ఇవే అని ఇలాంటి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అసలు ఇప్పుడున్నటువంటి సమస్యకి పరిష్కారం చెప్పాలా లేదంటే విషం చిమ్మాలా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం అండి. అంటే దీంట్లో ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు జరుగుతున్నది విపత్కరమైన పరిస్థితి. ప్రజలకు ఇప్పుడు ఎవరైనా సహాయం చేయాలని కోరుకుంటారు, సహాయం కావాలని ప్రజలు ఆశిస్తారు. ఇందులో వేరే డిస్ప్యూట్ లేదు, ఏ పార్టీ కూడా భిన్నాభిప్రాయం కూడా ఉంటుందని నేను అనుకోను. ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఒక సహాయం. ఆ సహాయాన్ని అందించే హస్తము ఒక ఆర్గనైజేషన్ నుంచి ఉందా, లేదు అనుకుంటే ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఉందా, ఒక ఇండివిజువల్గా ఉందా, ఇతర ఏ కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా దాన్ని అందరూ ఆహ్వానిస్తారు. కానీ ఇక్కడ రాజకీయ పార్టీలు రాజకీయాలు మాత్రమే మాట్లాడడం అనేది బాధాకరమైన విషయం. అది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా రాజకీయాలు మాట్లాడకుండా ఇప్పుడు ఉన్న ఈ విపత్కర పరిస్థితులు, ఇటు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వరదలు ఇప్పుడు ఈ రోజు ఇంకా మన గుజరాత్ ఆ పరిసర ప్రాంతాల్లో ఇంకా విపరీతంగా ఉన్నాయి, నార్త్లో ఇంకా విపరీతం. ఇక్కడ దేశం మొత్తము అల్లకల్లోలంగా ఉన్న ఈ పరిస్థితి లోపల
రాజకీయాలు మాట్లాడుతున్నాము అంటే అంతకంటే దిగజారినతనం ఉంటుందని ప్రజలు అనుకోరు. సో ఇక్కడ రాజకీయాలు కాదు మాట్లాడాల్సింది, ఒక ఆపన్న హస్తం అందించే వ్యక్తులు ఏ రూపంలో ఉన్నా కూడా వాళ్ళను ప్రజలు ఆహ్వానిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని సమాజం ఆశీర్వదిస్తుంది, అభినందిస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అంతేకాని మా తోపు మా లీడర్ తోపు, మా లీడర్ ఇంకా తోపు అని చెప్పుకుంటూ ఉంటే దీంట్లో ఇంతకంటే అసహ్యం ఏముంటుందండి? ఇక్కడ కావాల్సింది ఒకటి, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ. అధికార పార్టీ చేయాల్సింది ఏంది? ఇమీడియట్ గా దీనిపైన యాక్షన్ తీసుకోవడము, పరిస్థితులకు స్పందించడము, దాన్ని సందర్శించడము, అక్కడ ఉన్న వాటిని చక్కబెట్టడము, అక్కడ ఉండే వాటిని ఎక్కడెక్కడ ఏది కావాలనో అది సహాయాన్ని అందించడం ఒకటి ప్రభుత్వ పరంగా. రెండవది వచ్చేసి ఒక ఆత్మీయులాగా ఆదరించడం అనేది అధికార పార్టీ చేయాల్సింది, ప్రభుత్వం చేయాల్సిన. కరెక్ట్. పార్టీ కూడా కాదు, ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రతిపక్షం చేయాల్సింది ఏంటంటే ఎక్కడన్నా ఏదన్నా లోట్లు పాటున్నట్టు అయితే వాటిని సరిదిద్దొచ్చు, అక్కడ ఒక ఆపన్నాస్తాన్ని అందించవచ్చు. ఇక్కడ అధికార పార్టీ ప్రభుత్వము అన్ని ఏరియాల్లో పోని ఏరియాలలో ప్రతిపక్షం పోయినట్టు అయితే ప్రతిపక్షానికి ఇంకా విలువ పెరుగుతుంది కదా, ప్రజలు ఆశీర్వదిస్తారు, ఆహ్వానిస్తారు కదా. అంతేకాని మేము అధికార పార్టీ ఇస్తేనే మేము అన్నం తింటాము, అధికారం పార్టీ ఇస్తేనే మేము ఛాయ్ తాగుతాము, ఈరోజు పాల ప్యాకెట్లు కూడా లేవనేది వాస్తవము, మంచినీళ్ళు దొరకట్లేదని వాస్తవము. అవి అందించారు ఫస్ట్. అది ఇచ్చిన తర్వాత లోటుపాట్లు ఎవరు ఏ తప్పులు చేశారు అనేది తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అసెంబ్లీలో మాట్లాడుకోవచ్చు ఆ విషయాలన్నీ. మీరు చేసిన ఏదైనా ఉన్నా, మీరు చెయ్యని వాళ్ళు చెయ్యని ఏదైనా ఉన్నా కూడా అసెంబ్లీ వేదిక ఉంది, ఆ వేదిక ప్రకారం అందరం మాట్లాడుకోవచ్చు. అప్పుడు ప్రజలు కూడా దాన్ని ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఏది చేయకుండా ఇక్కడ ఏదో జరిగిపోయింది, అది ప్రభుత్వమే తప్పు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది నా పర్సనల్ ఫీలింగ్ అండి. ఇది నేను మాత్రమే పర్సనల్ ఫీల్. ఇది ప్రభుత్వం లేదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ జయరామ్ గారు, మీరు చెప్పినటువంటి పాయింట్ యాక్చువల్గా అయితే ప్రతిపక్ష పార్టీగా వాళ్ళని చెప్పుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇగో ఫలానా చోట మంచినీళ్ళు లేవు, పాల ప్యాకెట్ లేవు, ప్రభుత్వం ఏం చేస్తున్నారని విమర్శించవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి ఆన్ ద స్పాట్ ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఎక్కడైతే అక్కడ ఈ అవసరాలు ఉన్నాయి అవి అక్కడ తీరట్లేదు, వాళ్ళకి అధికారులు ఇంకా బయటికి రావట్లేదు అని ఆయనే హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇంకా మీరు ముద్దు నిద్రపోతే ఇలా కుదరదు, రేపన్న రోజున శిక్ష అనుభవిస్తారు, మీరు అర్జెంటుగా మొత్తం అంతా బయటికి రండి, సెలవులు క్యాన్సిల్ చేసుకుని అని చెప్పి ఆయన హెచ్చరికలు జారీ చేస్తూ అందరినీ ఉరుకులు పరుగులు పెట్టేస్తూ ఉంటే ఇక వీళ్ళు వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలి కదా కనీసం. మూర్తి గారు, హలో చెప్పండి సార్. ఇది విశాఖపట్నంలో విపరీతమైన అలజడి పడింది అప్పుడు. అవును. అప్పుడు ఇది ఎండింగ్ లోపల 2018-19 ఎండింగ్ లోపల, ప్రభుత్వం ఎండింగ్ లోపల ఇబ్బందులు ఏర్పడ్డాయి. సారీ, తిత్లీ తుఫాన్. యా, తిత్లీ తుఫాన్ అప్పుడు వచ్చినప్పుడు వైసీపీ స్పందించింది, తెలుగుదేశం పార్టీ స్పందించింది. వైసీపీ జనాలను ఆదరించింది కాబట్టే కదా వైసీపీ గెలిపించుకున్నది. జనాలను వైసీపీ గెలిపించుకున్నది అందుకోసమే కదా. ప్రభుత్వం పనిచేసింది, ప్రతిపక్షాలు పనిచేసినాయి. అప్పుడు ప్రభుత్వం కంటే ప్రతిపక్షాలు పనిచేసినప్పుడు అప్పుడు ప్రజలు కూడా ఆహ్వానించారు కదా. ఆ ప్రయత్నం ఇప్పుడు మీరు ఎందుకు చేయటం లేదు? ఆ ప్రయత్నాన్ని మీరు ఎందుకు మానేసుకుంటారు? ఇప్పుడు మీరు విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకోవడం కరెక్టా, ప్రజలను ఆదుకోవడం కరెక్టా? ఇది ఆలోచించాలి ఒకసారి. విమర్శించడం అనేది మనకు 24/7 ఎప్పుడైనా విమర్శించవచ్చు. ఈ 60 నెలలు సో హ్యాపీగా విమర్శించవచ్చు. అది విమర్శించడం వల్ల ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా? ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఆపన్న హస్తం కావాలి, సపోర్ట్ కావాలి. ఇక్కడ కులాలకు, మతాలకు, లేకపోతే ప్రాంతాలకు, జిల్లాలకు అతీతంగా ప్రజలు ఎక్కడైతే నష్టపోతున్నారో నష్టపోతున్న ప్రజలకు డిఫరెంట్ గా ఆదుకునే ఆపన్న హస్తం కావాలి. అది ఎవరు అనే విషయాన్ని ప్రజలు పట్టించుకోరు. అది ఏ రూపంలో ఉన్నా ప్రజలు గుర్తిస్తారు. ప్రజలు గుర్తిస్తారన్న విషయాన్ని మీరెందుకు గుర్తించడం లేదు? కరెక్ట్. ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు, నేను ఈ రోజు నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చేసాను, సాయంత్రం వరకు కూడా నేను టీవీ వాచ్ చేస్తూనే ఉన్నాను. ఇక ఒకవైపు వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, మరొక వైపు వచ్చేసి ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజల్లో ఉంటున్నారు. ఇలా డిస్ప్యూట్ ఏం లేదు, ప్రజల్లో ఉంటున్నారు. నిన్న మన భద్రాచలంలో జరిగిన ఇన్సిడెంట్ కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏడుస్తున్నాడు. 3 వ్యక్తులు నా కళ్ళ ముందే కొట్టుకోపోయాలని ఏడుస్తున్నారు. అంటే ఇక్కడ ఆ ఏడుపులో కూడా మనం నటన అంటే దాన్ని మనం ఏం చేయలేం. ఈ రోజు చంద్రబాబు గారు ఆ ఏజ్ లోపల తను బోట్లలో, ట్రైన్లలో తిరుగుతున్నారు అనే దాని మీద కూడా అపవాదు కానీ అపవిత్రత మీకు కనిపిస్తే దాన్ని ఎవడేం చేయలేడు.
కానీ దానికంటే ముందు ఇంకా మనం ఏం చేయగలుగుతాం అని ఎందుకు ఆలోచించారు? విమర్శించడానికి మనకు ఒక టైము స్పేస్ అనేది ఎప్పుడూ ఉంటది, 100%. కానీ సహాయం చేయడానికి ఈ టైం పోతే ఇంకో టైం రాదు కదా. అంటే మళ్ళీ ఇంకోసారి తుఫాను వస్తే అప్పుడు మనం ట్రై చేద్దామా? ఇంకో ప్రాణాలు పోతే ట్రై చేద్దాం. నిన్న కాక మొన్న మన కళ్ళ ముందే కదా మొత్తం కేరళ మొత్తం సర్వనాశనం అయిపోయింది. అంటే ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. ఈ రోజు కేరళ మొత్తం సర్వనాశనం అయిపోయింది, మన కళ్ళ ముందు జరిగిందే కదా. వయనాడు ఏ పరిస్థితిలో ఎలా ఉందో చూసాం కదా, వయనాడు పరిస్థితులను గమనించాం కదా. ఈ రోజు ప్రజలకు సహాయం చేసే వ్యక్తులు కావాలి, కానీ ఈ రోజు కాకమ్మ కథలు చెప్పేసి లేదనుకుంటే ప్రవచనాలు చెప్పడము, ప్రార్థనలు చేయడం అనేది ఎట్లా ఉంటాయి. వాటిని 24 గంటలు చేయొచ్చు, దేవుడి ప్రేయర్ చేయొచ్చు, దూషించవచ్చు. అది కాదు, అది మాత్రమే సరిపోదని చెప్తున్నాను నేను. ఒక మనిషిని మనం ఎంతమందిని కాపాడగలుగుతామో, ఎంతమందిని తిట్టిపెట్టగలుగుతామో, ఎంతమందికి మంచినీళ్ళు ఇవ్వగలుగుతామో, ఎంతమందికి చిన్న బిడ్డలకు పాలు ఇవ్వగలుగుతామో అది చేయగలిగితే బాగుంటుంది అనేది కోరుకునేది. దీనికి పార్టీలకు అతీతంగా ఒకటిగా ప్రజలను కాపాడుకునే శక్తులు ఏకమై ఆ పని చేసినప్పుడు వాళ్ళను ప్రజలు గమనిస్తారనే విషయాన్ని ఇక్కడ రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ నాకు అంటే ఇందాక గోపాల్ రెడ్డి గారు, జయరామ్ గారు ఇందాక గోపాల్ రెడ్డి గారు స్టార్టింగ్ లోనే నన్ను ఒక మాట అంటూ మీడియా వాళ్ళు మీరు కూడా అటువైపే తీసుకుని మాట్లాడితే ఎలాగని చెప్పి అన్నదానికి నాకు 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలు నన్ను మాట్లాడించేలా చేస్తున్నాయి. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. ఎందుకంటే విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి, భారీ వర్షాలకి కొండ చర్యలు విరిగిపడి పాపం 4 చనిపోయారు. అక్కడ 4కి దెబ్బలు తగిలాయి. కొండ చర్యలు విరిగిపోవడానికి ప్రభుత్వం కారణం ఎలా అవుతుంది? కేవలం వెళ్ళి అక్కడ ఏదో సినిమాల్లో చూపించినట్టుగా అక్కడ దాని కింద బాంబులు పెట్టడాలు, లేదంటే ఏదైనా సొల్యూషన్ పూసి రాళ్ళు ఇగో ఈ పర్టికులర్ టైంలోని కూలిపోవాలి అనాలి, ఇలాంటివి ఏమైనా చేస్తుందా? లేదు ఏమైనా వాళ్ళకి దాన్ని ఏమంటాము ఊహాజనిత శక్తి ఏమైనా ఉందా? బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, లేదంటే దేవాదాయ శాఖ మంత్రి వీళ్ళందరికీ కూడా అలా ఏమన్నా ఫ్యూచర్ని చూసేటువంటిది ఏమైనా ఉండి ఇగో ఫలానా కొండ ఎక్కడ ఉంది, ఇది ఇప్పుడు ఇలా పడిపోతుంది కాబట్టి ఇది చేయాలని ఏమైనా ఉందా? విపత్తు జరిగిన వెంటనే స్పందించి ఇది చేశారు. కానీ దానికి గోపాల్ రెడ్డి గారు బ్రహ్మాండమైంది, ఏం తప్పు లేదు, కూడా ఏం తప్పు లేదు, అంతా మాదే తప్పు. వర్షం మేమే కురిపించాం, కొండ మేము తొక్కాం పైకి పోయి. నేను మిమ్మల్ని అనలేదు కదా మాట, నేను మిమ్మల్ని అనలేదు. గుమ్మడికాయల దొంగ అంటే కాదు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకోవడం అని ఇదే అంటారు. మీరు పెద్దగా మాట్లాడుతున్నారు, మంచి మాటలు చెప్తున్నారు. చెప్తున్నా నిన్న మీ పార్టీ నేత గోపాల్ రెడ్డి గారు వినండి సార్ ఒకసారి వినండి, ఒక మాట వినండి, ఒక్క మాట ఈ పాయింట్ ఒకసారి వినండి. గోపాల్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి మాట వినండి. గోపాల్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి మాట వినండి సార్. మీరు కాదు, మిమ్మల్ని ఒక మాట వినండి, చెప్పేది వినండి సార్. మీరు గోపాల్ రెడ్డి గారు పర్టికులర్ గా ఏంటండి ఎక్కడి నుంచి వింటున్నారు? మేము వింటూనే ఉన్నాము సార్, మీరు చెప్పింది వింటున్నాము, ఆయన సార్ భవానీ శంకర్ గారు చెప్పింది వింటున్నాం, అందరు చెప్పింది వింటాం. మీరు చెప్పింది 5 ఏళ్ల పాటు కాదు మీరు చెప్పింది 2014 నుంచి 19 వరకు రాష్ట్రం మొత్తం వింది. 2019 నుంచి 24 వరకు వింది, చూసింది, దెబ్బలు తింది. మరి అప్పుడు మేమేమనాలి? ఇక్కడ ఇది మీ అధికారిక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అకౌంట్. ఇక్కడ ఏం రాశారండి? అంతా ముంచేసి ఇప్పుడు విజయవాడలో ఎన్సీబీఎన్ అక్కడికి వెళ్ళి స్టంట్స్ చేస్తున్నాడు. స్టిల్స్, ఎలివేషన్లు జాకీలు పెట్టి లేపేందుకు ఎల్లో మీడియా ఆపసోపాలా? కృష్ణలంక కావచ్చు, సింగనగర్ కావచ్చు, భవానీపురం కావచ్చు, అక్కడ వరద నీటికి ఏదైతే అకాల వర్షం కురిసి అనుకోని వర్షం కురిసి అక్కడ డ్రైన్లు పూడుకుపోయి ఆ నీళ్లు ఎక్కువగా వచ్చాయి. 37 సెంటీమీటర్లు, దాదాపు 1970కి ముందు వచ్చినటువంటి వర్షం తర్వాత ఇదండి. అందరు చెప్పినా అనుకోని వర్షాలు ఎన్నిసార్లు చెప్పినా అదే రిపీటెడ్ డైలాగ్స్. మరి రిపీటెడ్ డైలాగ్స్ చంద్రబాబు నాయుడు ఎలా ముంచాడు రాష్ట్రాన్ని? ప్రజలు ఉండి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎలా ముంచాడు? ప్రజలు ఫీల్ అవుతారు కదా. గోపాల్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎలా ముంచాడు? ఇవ్వద్దన్నామా, పాల ప్యాకెట్ సప్లై చేద్దాం, మేము ఏం అడ్డుకున్నాం మిమ్మల్ని అంటున్నా. నేను అడుగుతున్నా, మీ బాధ్యతను గుర్తు చేస్తున్నా, మీ బాధ్యతను వినండి.
పెద్దలు వినండి, మీ బాధ్యతను గుర్తు చేస్తున్నా. గత 2 రోజుల నుంచి ఎక్కడైతే పాల ప్యాకెట్లు అందట్లేదో, ఎక్కడైతే నీళ్లు లేవో, ఎక్కడైతే ఆరోగ్య ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళకి మందులు కావాల్సి వస్తుందో వాళ్ళ దగ్గరికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి కృష్ణా గుంటూరు నేతలు ఒక్క నేత వెళ్ళి ఏమైనా చేశాడా? ప్రభుత్వం ఉంది కండి, అద్భుతమైన ప్రభుత్వము. ఆ రోజు ప్రభుత్వం చేయలేదని మీరు ఎలా మాట్లాడతారు? భారం వేశావు. 140 సీట్లు ఇచ్చినాక ప్రభుత్వం బీజేపీ జనసేన ఉప ముఖ్యమంత్రి అన్నాడు తెలియదు, యువకుడు లోకేష్ గారు ఎక్కడున్నాడు తెలియదు. మీ మీడియా మీ పార్టీ మీ కళ్ళని కాస్త తెరుచుకోవాలి కదా. భవానీ శంకర్ గారు చెప్పండి. సుజనా భవానీ శంకర్ గారికి ఇచ్చారు అవకాశము, తర్వాత విశ్వేశ్వరుడు గారికి ఇచ్చారు, తర్వాత మళ్ళీ భవానీ శంకర్ అంటున్నారు. మా దేవుడు చెప్పండి. భవానీ శంకర్ గారు ముఖ్యమంత్రి గారు పార్టీలు అనేది ఓకే, మీరు చెప్పింది వాస్తవం కాదని లేదు. మీరు ఇన్ని సీట్లు ఇచ్చారు, మేము బాధ్యతాయుతంగా చేస్తున్నాం. మాకు తెలిసిన కూటమి కలిసి మేము చేస్తున్నాము. ఇంకా ఏమన్నా ఇంకా బెటర్ గా ఇంకా ఏమన్నా బెటర్ గా మేము కూడా మీతో కలుసుకొని చేస్తామంటే మాకు ఆనందమే కదా. అంటే మాకు ఆనందమే కదా. మేము ఎప్పుడు కానీ మీకు ఎప్పుడు కానీ అడ్డు చెప్పేది కానీ లేకపోతే ఇది చేయము, మీరు చెప్పిన సూచనలు మేము తీసుకోమని మా కూటమిలో ఏ పార్టీ కూడా మీకు చెప్పలేదు కదా, అడ్డు చెప్పలేదు కదా. భవానీ శంకర్ గారు ఏమైనా మాట్లాడు, తెలుగుదేశం ఏమైనా మాట్లాడచ్చు, మమ్మల్ని కారణాలు చేయొచ్చు. కానీ మీరు పనికిరాని వాళ్ళు ప్రభుత్వం బాగుందని మమ్మల్ని కారణం చేసినాక మేము శ్రోత తప్ప మేము వినడం తప్ప ఏం చేయగలుగుతాం చెప్పండి? చంద్రబాబు ఇచ్చాడు అని అన్నప్పుడు అతను ప్రశ్నించారు. తుడా ఆఫీస్ ఉంది, నేమ్ చేసి ఎన్టీఆర్ ఆఫీస్ అని పెట్టారు. దౌర్జన్యాలపైన స్పందించాలి. మీడియా అంటే ఏంటండి? సమాధానం చెప్పండి. దానికంటే సందర్భం ఉంటది కదా రెడ్డి గారు, దీనికి సమాధానం చెప్పండి. వీటికి సమాధానం చెప్పండి. విజయవాడలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం సమాధానం చెప్పండి సార్. మీరు భవానీ శంకర్ గారు నీ ఇక్కడ రీహాబిలిటేషన్ లేకపోతే ఏమన్నా వాళ్ళకు ఉపశమనం కలిగించడానికి తెలుగుదేశం ఫెయిల్ అయింది అని అంటే మీరు మాట్లాడాలా? నేనేమంటున్నాను, సోషల్ మీడియాలో ఆ విధంగా వస్తున్నాయని కదా వాళ్ళు చెప్తుండేది. ప్రభుత్వం టార్గెట్ చేయాలా? కొద్దిగా అలసత్వం వల్ల ముందే ఊహించలేదు అని చెప్పాను. అంతవరకే ఊహించుంటే మీరు చెప్పేదే మాట్లాడాలా? మీరు విమర్శించే భవానీ శంకర్ గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. ఒక్కసారి భవానీ శంకర్ గారు ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. మీరు సార్ ఒక్కసారి భవానీ శంకర్ గారు అండి, అంత అనుభవజ్ఞుడు ఉన్నాడు, అద్భుతమైన 30 ఏళ్ల ప్రతిపక్ష అంటే వైఎస్ఆర్సీపీ గోపాల్ రెడ్డి గారు ఇందాక నుంచి మంచిగానే మాట్లాడుతున్నారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది ఏంటంటే ప్యానెల్లోకి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాకు తెలిసి దాదాపుగా ఈ 15-20 రోజుల్లో ఒకళ్ళు ఇద్దరు, అందులో రెండో ఆయన గోపాల్ రెడ్డి గారు వాళ్ళ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఫస్ట్ నాకు చాలా ఆనందంగా ఉంది. మాట్లాడడానికి వచ్చారు మనిషి, వాళ్ళ పార్టీ పందా ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, కోర్టుకి ప్రతిపక్షం కోసం వెళ్ళారు కదా అని అడిగితే చెప్తారేమో అన్నటువంటి దాంట్లో నేనున్నా. కానీ ఆయన వచ్చి 4 మంచి మాటలు చెప్పారు, తప్పు చేస్తే తప్పే అని. ఇక్కడ అడుగుతుంటే సోషల్ మీడియాలో వచ్చిందంటే సోషల్ మీడియాలో ఒక పవన్ కృష్ణమూర్తి ఏమీ రాయలేదు, లేదంటే ఒక గోపాల్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఏం రాయలేదు. అధికారిక పార్టీ హ్యాండిల్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాళ్ళు పట్టేటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి ఆ వ్యాఖ్యానాలు, ఆ పోస్టులు, మరి వాటిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? ఇందాక ఒక ప్రశ్న అడిగా, కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఒక్క వైఎస్ఆర్సీపీ నేత అయినా రోడ్డు మీదకి వచ్చాడా? ఎవరికైనా రిహాబిలిటేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సాయం చేశాడంటే ఆయన దగ్గర సమాధానం లేదు. కానీ ఎక్కడికి వెళ్ళాడో నిజం చెప్పమంటారా ప్రేక్షకులారా? మీకు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పేర్ని నాని, అదే పేర్ని వెంకట్రామయ్య గారు ఆయన పేరు, ఆయన నిన్న వెళ్ళింది పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. దేనికో తెలుసా? 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 2024 వరకు
సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ తరఫున పోరాడినటువంటి ఇంటూరి రవికిరణ్ అనేటువంటి ఒక కార్యకర్త, సోషల్ మీడియా కార్యకర్త, అటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు చంద్రబాబు నాయుడు గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, నారా లోకేష్ని, మిగతా వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, మొత్తం తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని మార్ఫింగ్ చేసి తప్పుడు ఆరోపణలు ఇవన్నీ చేస్తూ, అబద్ధ ప్రచారం చేస్తూ, ఇష్టారీతిన మాట్లాడుతూ వాడి రాతలు ఎంత రోత పుట్టిస్తాయంటే, వాడిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద తప్పుడు పోస్టులు ఇవన్నీ చేశాడని కంప్లైంట్ ఇస్తే వెళ్ళి 41A నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఎక్స్ప్లెనేషన్ మన స్టేషన్లో పెడితే ఇమ్మీడియట్గా ఏదో బాబోయ్ ఇంకేదో అయిపోయింది, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారా అన్నంత స్థాయిలో పేరుని వెంకటరమయ్య ఎలియాస్ పేరుని నాని మచిలీపట్నం అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి విడుదల చేయించుకెళ్ళారు. ఎక్కడ ఒక పక్కన రాష్ట్రంలో మనకి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వరదలు వచ్చి వర్షాల్లో కొట్టుకుపోతూ ఉంటే, ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, చాలా చోట్ల పాపం వాళ్ళకి మంచినీళ్ళు దొరకడం లేదు, పాల ప్యాకెట్లు దొరకడం లేదు, మందులు దొరకడం లేదు, నీళ్లలో ఉన్నారు, ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయి ఉన్నాయి అంటే కనీసం అక్కడికి వెళ్ళి ఇక్కడ పరిస్థితి ఇది అని చెప్పి ప్రభుత్వానికి, అధికారులకి వాళ్ళకి లొకేషన్ పంపించడము, అయ్యాగో ఇక్కడ ఇలా ఉన్న పరిస్థితి, మేము ఆల్రెడీ వచ్చాం, మీరు కూడా వస్తే వెంటనే తీసుకెళ్ళొచ్చు అన్నటువంటి ఒక మంచి పని చేయడానికి లేకుండా, ఐ ఛాలెంజ్ కృష్ణా గుంటూరుకి సంబంధించి, తూర్పు పశ్చిమ గోదావరికి సంబంధించి ఒక్క వైఎస్ఆర్సీపీ నేత రోడ్డు మీదకి రాలేదు. వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు చేసేటువంటి పని ఇది. గారు మీరే మాట్లాడంటే మాట్లాడండి, మేము వింటూ ఉంటాం, నాకేం ఇబ్బంది లేదు, నేను లీజర్ గా ఉన్నా. చెప్పండి సార్, మా గురించి మా బాధ వినేట్టుగా ఉంటే చెప్పండి సార్, చెప్పండి మీ బాధ గురించే నేను చెప్పాలనుకుంటే మీరు డైరెక్ట్ గా మీరు నేను ముందు మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు, కరెక్టే అని మీరు చెప్పింది కరెక్టే అంతా అన్నప్పుడు నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు గోపాల్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు. లేదు నేను గోపాల్ రెడ్డి గారు మిమ్మల్ని తప్పు పట్టలేదు. నేను ఒక మాట అన్నా, గోపాల్ రెడ్డి గారు ఇవాళ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన వచ్చి చాలా మంచి మాటలు కొన్ని చెప్పారు. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరినైనా సరే నేరస్తుల కింద పరిగణించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఆయన అన్నారు. ఎగ్జాక్ట్లీ అదే సార్, అదేనండి, నేను అందుకే అన్నాను సార్, మీరు మంచి మాట్లాడారు. అలాగానే మీరు కేవలం ఒకరిని బదిలీ చేస్తూ ఎవరు చేస్తారు. నేను ఇప్పుడు ఆయన భవానీ శంకర్ ఏమైనా మాట్లాడుతున్నాను. ఈజ్ పొలిటికల్ పార్టీ డిబేట్, అది ఒక స్టాండ్ ఉంటది, ఒక స్టాండ్ ఉంటది. కానీ నేను కూడా ఏమంటే, మీరు న్యాయమూర్తి స్థానంలో, జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షమే పనికిరాదు, ఏమి చేయలేదంటే ఇంతకుముందు ప్రతిపక్షం కూడా అలా చేసిందయ్యా. నారా లోకేష్ గారే ఓట్లు అడ్డ పెట్టేసి నీళ్లు ఒక్కటే పాయింట్ రైస్ చేస్తా, ఎక్కువ మాట్లాడు గోపాల్ రెడ్డి గారు. లేదు ఇది ఒక్కటే, మీరే మాట్లాడండి ఒక్కటే పాయింట్. ఇప్పుడు నారా లోకేష్ పేరు తీసుకొచ్చారు మీరు నారా లోకేష్ పేరు తీసుకొచ్చారు మీరు ఇప్పుడు, రైట్? నారా లోకేష్ 2021 పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ప్రాంతం, భీమవరం ప్రాంతం, నర్సాపురం ఏరియాలో వినండి సార్, ఈ ఒక్కటే ముగిస్తున్నాను నేను. మీరు ప్రతిపక్షం అన్న మాట వచ్చినప్పుడే నేను ఎత్తుతున్నా, మీరు ప్రతిపక్షం అన్నారు, నేను ఎత్తుతున్నా, ఒక్కటే పాయింట్ అన్నాను నేను, వేరే ఏం మాట్లాడలేదు. 2021 వరదలు వచ్చినప్పుడు మేము కూడా అధికార పక్షము, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి నడుములో నీళ్ళు లేకపోయి సేవ చేస్తాను నేను అంటున్నా. ఇప్పుడు వాళ్ళు ఎట్టపోయినారు, హెల్త్ యూత్ ఎట్టపోయినారు అంటున్నా. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు? భవానీ శంకర్ గారు చెప్తారు, లోకేష్ ఎక్కడున్నారు, పురంధేశ్వరి గారు ఎక్కడున్నారు, మాకే అంత బాధ్యత కట్టేప్పుడు ఉప ముఖ్యమంత్రి గాను నంబర్ 2 తెలుగుదేశం వ్యక్తి ఎక్కడ పోయినారు అంటున్నా. ఆ ప్రశ్న మీరు కూడా వేయండి అంటున్నా. మీరు న్యూస్ శిక్షే కదా, ఇంగారంతా వాళ్ళిద్దరు ఉంటే ఇంగారంత బాధ ప్రజలకి నేను అనుకుంటున్నా. ఆ ఏరియాను ప్రాంతంలో 1, 2, 3 అని డివైడ్ చేసి 3లో ఆయన పవన్ కళ్యాణ్ గారు, 2లో లోకేష్, 1లో చంద్రబాబు నాయుడు ఇంకా బాగుండి అంటున్నా. దానికి మీరేమంటారు చెప్పండి? అంటే మీకు ఆ విజువల్స్ మీ దగ్గర దాకా రాలేదేమో. నేను ఉదయం నుంచి అదే పని మీద ఉన్నాను. లోకేష్ ఎక్కడ తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ ఎక్కడ కూర్చొని సమీక్ష చేస్తున్నారు అడుగుతాం సార్, నాకు కనపడకుండా అడుగుతాము. ఉన్నాడు అంటే ఓకే, సంతోషం, లేడంటే ఓకే. అదే చెప్తున్నాను.
మేమేమంటున్నాం అంటే మేము ఎవరు విమర్శించలేదు సార్. మేము అధికారం ఉన్నప్పుడు మమ్మల్ని గోపాల్ రెడ్డి గారు విమర్శించలేదు. విమర్శ వెనకొస్తారు వాళ్ళు అనుకోవాలంటున్నా. మాకే మీడియా శత్రువులు కాదు. మీడియా ఏకపక్షంగా లేకుండా మీడియా ఎవరైనా ప్రశ్నించాలా, టీడీపీ ప్రశ్నించాలా, వైసీపీ ప్రశ్నించాలా, అబద్ధ వాగ్దానాల గురించి ప్రశ్నించాలా, అరాచకాల గురించి ప్రశ్నించాలా, దుర్మార్గాలు దౌష్టికాల గురించి ప్రశ్నించాలి. అది మీడియా పాత్ర. మీడియా అది. ఈ రోజు ఆ మీడియా లేదు. మీకు స్వతంత్రం లేదు. మీడియా ఎవరు ప్రమోట్ చేస్తారు దౌర్భాగ్య పరిస్థితులు ఎంటైర్ ఇండియాలో జర్నలిస్ట్ అండి. నేను కూడా జర్నలిస్ట్. ద గార్డెన్ ఇంగ్లీష్ గోపాల్ రెడ్డి గారు నేను కూడా ఉంటా. టీ కూడా తాగలేదు పొలిటీషియన్ దగ్గర. పొలిటీషియన్ దగ్గర టీ కూడా తాగలా. మేము అనుకునే వార్తలు రాసాం. గోపాల్ రెడ్డి గారు తాగలేదు దగ్గర. గోపాల్ రెడ్డి గారు ఇప్పుడే మీరు అన్నారు, మీరు ప్రతి ఒక్కరిని ప్రశ్నించండి అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు నాకు సంబంధం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు నాకు సంబంధం లేదు. లోకేష్ ఏం చేస్తున్నాడు నాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో, మోడీ ఏం చేస్తున్నాడో నాకు సంబంధం లేదు. బీజేపీ, జనసేన పార్టీలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారో నాకు సంబంధం లేదు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అధికారిక ఖాతా నుంచి నేను మీ కార్యకర్తలను కూడా నేను మాట్లాడట్లేదు. గోపాల్ రెడ్డి గారు అనేటువంటి ఈరోజు నా డిబేట్లో ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి అతిథిని నేను ప్రశ్నించడం లేదు. పార్టీని నేను ప్రశ్నిస్తున్నా. తప్పు చేసింది కాబట్టి ప్రశ్నిస్తున్నా. మీరు కానీ నేను కానీ భవానీ శంకర్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు. ఈరోజు అక్కడ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కానీ మిగతా కట్టడాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. గత 5 ఏళ్లలో ఏం జరిగింది అనే దానికి నేను డిబేట్లోకి వెళ్ళట్లా. కానీ నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అమరావతి మునిగిపోయింది, విజయవాడ మునిగిపోయింది, రాష్ట్రం మొత్తం మునిగిపోయింది అని తప్పుడు ప్రచారం ఎందుకు చేసింది? అంటే వర్షమే లేకుండా నీళ్లు వరద రాకుండా ఏమీ మునకుండా మునిగిపోయింది అన్నారా? ఎక్కడ మునిగిపోయిందో చూపించండి నాకు. మొత్తం మునిగిపోయింది వాస్తవమే కదా. మొత్తం అమరావతి ఎక్కడ మునిగిపోయిందో దయచేసి చూపించండి. సోషల్ మీడియా లేకుండా వరదలు వచ్చినాయి, మునిగిపోతుంది. అమరావతి ఎక్కడ మునిగింది సార్? అమరావతి ఎక్కడ మునిగింది? అమరావతి గురించి మాట, విజయవాడ గురించి మాట్లాడదాం. అమరావతి మీద మీరు చేసినట్టు మీ పార్టీ చేసింది, నేను దాని గురించి ప్రశ్నిస్తున్నా ఇప్పుడు మీరు అన్నటువంటి మాటకి. అంటే రెండోది, ఒక పక్కన ఇప్పుడు కుటుంబ వ్యవహారాలు ఇవే తీసుకోవాలి అనుకుంటే కనుక నందమూరి బాలకృష్ణ గారు మన ఇక్కడ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక నటుడిగా 50 సంవత్సరాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్నటువంటి ఒక ఫంక్షన్ నడుస్తూ ఉంటే సొంత బావగా నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలి, ఒక సినీ నటుడి స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి. కానీ వాళ్ళు ఎవరు వెళ్లకుండా ఇక్కడ కూర్చుని పని చేస్తున్నారు. వరదల్లో ఎక్కడికక్కడ తిరుగుతున్నారు, ప్రజలకు భరోసా ఇస్తున్నారు. మరి కోర్టుకు వెళ్ళినటువంటి ప్రతిపక్ష నేత నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని కోర్టు కేసు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్నంతా ఎక్కడున్నాడు? భవానీ శంకర్ గారు దీన్ని మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మమ్మల్ని ప్రశ్నించేసి భవానీ శంకర్ సమాధానం బాగుంటారు. లేదు, ఆయన మాట్లాడివ్వండి, ఆయన ఒకసారి మాట్లాడివ్వండి. మీరు చెప్పి కానీ ఆయన మాట్లాడివ్వండి. వర్షాలు వస్తే ఏ నగరం నీళ్లు రాదండి? బాంబేలో వస్తుంది, ముంబైలో కూడా వర్షం వస్తే నీళ్ళు వస్తుంది కదా. అంత మాత్రాన ముంబై ఏమన్నా డెవలప్మెంట్ కాకుండా ఉందా? ఢిల్లీలో లేదా, మన చెన్నైలో లేదా? వర్షాలు వచ్చినప్పుడు ప్రకృతి విలయంలో అనుకోని ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు కామన్ అది. అమరావతి అయినా వచ్చు, విజయవాడ అయితే, తిరుపతి అయినా కూడా నీళ్లు ఆ నగరంలో నీళ్లు వస్తాయి. దాని గురించి మనం ఇట్లా నీళ్ళు వచ్చింది, క్యాపిటల్ సిటీ మునిగిపోయింది, విజయవాడ మునిగిపోయింది, దానివల్ల మనము ఏమైతే చేస్తామంటే ప్రజల్లో ఒక నెగిటివ్ థాట్ తీసుకుని పోవడం కన్నా మనం ఇప్పుడు సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలనేది ఆలోచిస్తే బాగుంటది. మిమ్మల్ని ఏమనుకోకండి, మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు లాస్ట్ టైం ఆ సెక్రటరియట్ పర్మనెంట్ కట్టారు కదా, అది ఎంత లోతు నీళ్ళలో ఉంది సార్? ఒకసారి చెప్పగలుగుతారా? ఎస్, నేను చూపిస్తాను మీకు, మీరు చూడగలుగుతారా? ముందు పర్మనెంట్ సెక్రటరియట్ నేను వారు అడిగారు కాబట్టి నేను ఇప్పుడే చూపిస్తా. అది ఎంత లోతు మునిగింది అనేది నేను ఇప్పుడే చూపిస్తా. చూసే ధైర్యం వాళ్ళకు ఉందా? ఐడియా ఉందా? నేను చూపిస్తాను సార్. పర్మనెంట్ సెక్రటరియట్ పైపులు ఎవరు కోసారో, కనీసం పైపులు ఎవరు కోసారో అది కూడా నేను చూపిస్తా. ఎక్కడ చేశారు కూడా తెలియలా. పర్మనెంట్ సచివాలయం, పర్మనెంట్ అసెంబ్లీకి పునాదులు వేసి అది ఏదో పెద్దగా వస్తుంది బిల్డింగ్ అన్నారు కదా, అది కనపడన కూడా కనపడలా, వెతికితే కనపడలా. 5 ఏళ్ళు మీరు ఏం కట్టారని అక్కడ కనిపించడానికి
ఇప్పుడు అక్కడే ఐదేళ్ల- అడ్మినిస్ట్రేషన్ ఐదేళ్లలో ఇటక్ కూడా వేయలేదు కదా. చెప్పండి. ఐదేళ్లలో ఇప్పుడు ఇటక్ కూడా అమరావతి వేయలేదు కదా సార్. అడ్మినిస్ట్రేషన్ మీరు అక్కడ కంప్లీట్ పర్మనెంట్ టెంపరీ అని మాట్లాడుతున్నారు. అప్పుడు ఐదేళ్లలో కనీసం కదా. ఇటక్ కూడా వేయలేదు. అప్పుడు మునగదా అవన్నీ ఈ రోజు మునిగిపోతుంది కనబడుతుందా మీకు? ఆ రోజు ఎందుకు పెట్టారంటున్నా? ఆ మీరేం రోజు చంద్రబాబు నాయుడు చేశారు? గారు బాగా విజనరీ నాయకుడు కదా, కృష్ణా నదికి ఒడ్డున అంత దగ్గరగా మునిగిపోయే స్థాయిలో పర్మనెంట్ సచివాలయం ఎందుకు ఎక్కడ మునిగిందండి? గోపాల్ రెడ్డి గారు మళ్ళీ అదే అంటున్నారు. మీరు మీ పాయింట్ లోనే ఉన్నారు. ఏమైనా కానీ మీరు మునిగిపోతా ఉన్న మునిగే సార్, మీరు మీ పాయింట్ లోనే ఉన్నారు. మునిగిపోయింది అని. అక్కడేం మునిగిపోలేదు. నేను సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తా మీకు కావాలంటే. మునిగిపోలేదు సరే సార్. ఇప్పుడు మీరు మునిగిపోయింది అలా మొన్న బోటులో పోయించారు కదా, ఐఐటి నుంచి స్టూడెంట్స్ వచ్చారు కదా, వాళ్ళంతా ప్రొఫెసర్లు. ఇక్కడ కట్టొచ్చు కట్టడం అది ఎక్కడికి వెళ్ళారు? బోట్లో ఎందుకు వెళ్ళారు? అది ఎక్కడికి వెళ్ళారు? ఏ పునాదుల దగ్గరికి వెళ్ళారు? ఏ పునాదుల దగ్గరికి వెళ్ళారు? చెప్పలేదు మూర్తి గారు. ఏ పునాదుల దగ్గరికి వెళ్ళారు గోపాల్ రెడ్డి గారు? మీరు కూడా మంచి మాట్లాడుతూ ఇలాంటి పర్మనెంట్ సచివాలయము, పర్మనెంట్ అసెంబ్లీ, ఆ కట్టడాల తప్పితే మీకు చేసింది కూడా ఏం లేదు. ఎనీవే థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి గారు. మళ్ళీ ఒకసారి కలుద్దాం, డెఫినెట్ గా మాట్లాడాలి మీతో. మళ్ళీ ఇంకో డిబేట్ లో పార్టిసిపేట్ చేద్దాం. అలాగే భవానీ శంకర్ గారు కూడా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ ప్యాథటిక్. ప్రతిపక్షం అంటూ కోర్టుకు వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం, దీనికి బీఆర్ఎస్ వాళ్ళు ఉండి వంత పాడుతున్నటువంటిది, అలాగే కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్రం మీద పడి వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడుపులకి, వాళ్ళు పెడుతున్న శాపనార్థాలకి వాళ్ళని ఏం చేయాలి అనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. వాళ్ళు నిర్ణయించుకోలేని పక్షంలో రాష్ట్రం మీద ప్రేమ ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇది ముందస్తుగా తెలియజేస్తున్నాం, హెచ్చరికో ఇంకోటో కానీ కాదు. సో చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం, తదనంతరం డిబేట్ కంటిన్యూ అవుతుంది. పద్దెనిమిది సంవత్సరాలుగా 100% ఉత్తీర్ణత సాధిస్తూ 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసి మొదలగు కోర్సులను మరియు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, BA, BCom, BSc, MBA, MCom, MCA, MSc మొదలగు కోర్సులను, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్, డిప్లొమా కోర్సులకు కన్సల్టేషన్ చేయబడును. దూర విద్యా విధానం ద్వారా అనేక కారణాల వలన చదువు మధ్యలో ఆపేసిన వారికి సింగిల్ సిట్టింగ్ లో 10th,